తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ళ సీజన్ సందడి మొదలైంది. ముహూర్తాల బలం వల్ల ఏమో కానీ వరుసగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సరిగ్గా ఫిబ్రవరి 25న ఒక క్రేజీ అప్డేట్తో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. మనందరికీ సుపరిచితుడైన యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ రన్నర్ అప్ షణ్ముఖ్ జశ్వంత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని ఇన్నాళ్ళు తన వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ఎన్నో ఊహాగానాలకు తెరదించుతూ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు షన్ను. ఎంగేజ్మెంట్ ఫోటోల్లో ఈ జంటను చూస్తుంటే ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. అసలు ఎవరి షణ్ముఖ్? ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి తన డాన్స్ మరియు యాక్టింగ్తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సెన్సేషనల్ స్టార్గా ఎలా ఎదిగాడు? వైజాగ్ వీధుల్లో మొదలైన ఒక సాధారణ కుర్రాడి ప్రయాణం బిగ్ బాస్ వంటి అతిపెద్ద రియాలిటీ షో వరకు ఎలా చేరింది? గతంలో దీప్తి సునైనాతో సాగిన 5 ఏళ్ల ప్రేమ ప్రయాణం ఎక్కడ మొదలై ఎందుకు విషాదకరంగా ముగిసింది? ఆ తర్వాత ఎదురైన వివాదాలు, ఒడిదుడుకులను తట్టుకొని ఇప్పుడు వైష్ణవితో తను మొదలు పెట్టబోతున్న ఈ కొత్త జీవితం ఎలా ఉండబోతుంది? వెబ్ సిరీస్ కింగ్ నుండి ఒక బాధ్యతాయుతమైన భర్తగా షణ్ముఖ్ మారబోతున్న ఈ ఆసక్తికరమైన లైఫ్ స్టోరీని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. షణ్ముఖ్ జశ్వంత్ 1994 సెప్టెంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని అందమైన తీర ప్రాంతం విశాఖపట్నంలో జన్మించాడు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన షణ్ముఖ్కి క్రమశిక్షణతో పాటు కళల పట్ల ఆసక్తి ఉన్న వాతావరణం లభించింది. తండ్రి జశ్వంత్ కుమార్, తల్లి ఉమారాణి తన 2 కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా తన అన్నయ్య సంపత్ వినయ్ అండదండలతో షన్ను తన బాల్యాన్ని వైజాగ్లో బీచ్ రోడ్ల మీద సరదాగా గడిపేశాడు. చదువు విషయానికి వస్తే తన ప్రాథమిక విద్యను వైజాగ్లోని అమిటి ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత గాయత్రి విద్యా పరిషత్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. చదువులో యావరేజ్ స్టూడెంట్గా ఉన్నప్పటికీ తన లక్ష్యం మాత్రం ఎప్పుడు పుస్తకాల మధ్య కాకుండా స్టేజీల మీద మరియు కెమెరా ముందే ఉండేది. షన్ను చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ప్రాణం. టీవీలో వచ్చే పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. స్కూల్ డేస్ నుంచి కాలేజీ ఫంక్షన్ల వరకు షణ్ముఖ్ పేరు స్టేజ్ మీద వినిపించకుండా ఏ ప్రోగ్రాం జరిగేదే కాదు. చదువులో వెనుకబడినా పర్వాలేదు, కానీ డ్యాన్స్ ఫ్లోర్ మీద తన ఎనర్జీ మాత్రం ఎప్పుడు టాప్ లెవెల్లో ఉండేది. అదే సమయంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని విభిన్నమైన స్టైల్ను ప్రాక్టీస్ చేసేవాడు. ఈ పట్టుదలే తన్ని కాలేజీ రోజుల్లోనే సోషల్ మీడియా వైపు నడిపించింది. యూట్యూబ్లో తన వీడియోలను అప్లోడ్ చేస్తూ తన డ్యాన్స్ టాలెంట్తో వైజాగ్ కుర్రాల్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో యూత్లోని తనకంటూ ఒక క్రేజీ మార్కెట్ క్రియేట్ చేసుకునేలా పునాది వేసుకున్నాడు. షణ్ముఖ్ జశ్వంత్ కెరియర్ మన అనుకుంత ఈజీగా స్టార్ట్ అవ్వలేదు. సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కంటే ముందే అతను యూట్యూబ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎంతో కష్టపడ్డాడు. అప్పట్లో వైరల్ అయిన వైవా హర్ష షార్ట్ ఫిలింలో ఒక చిన్న పాత్రలో కనిపించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత ఇన్ఫినిటివ్ నెట్వర్క్తో జతకట్టి తనలోని అసలైన టాలెంట్ను బయటకు తీశాడు. తనకంటూ ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో తన డాన్స్ వీడియోలను అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న కవర్ సాంగ్స్ నుండి మొదలైన ఈ జర్నీ లక్షలాది మంది ఫాలోవర్లు సంపాదించుకునే స్థాయికి చేరింది. అప్పట్లో షన్ను డాన్స్ అంటే ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. ముఖ్యంగా షణ్ముఖ్ చేసిన సారు పల్లెకొండ వంటి జానపద గీతాలు, కవర్ సాంగ్స్ యూట్యూబ్లో రికార్డుని సృష్టించాయి. మాస్ మరియు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల డ్యాన్స్ స్టైల్ను అవలీలగా పండించడం షన్ను ప్రత్యేకత. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా తన ఎక్స్ప్రెషన్స్తో కూడా కుర్రాలను ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ నుండి టాలీవుడ్ మాస్ బీట్ వరకు తను వేసే ప్రతి స్టెప్లోనూ ఒక తెలియని ఎనర్జీ ఉండేది. ఈ వీడియోలో అతని సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టాయి. ఆ క్రేజ్ చూసాకే ఇన్ఫినిటివ్ మేకర్స్ అతన్ని మెయిన్ లీడ్గా పెట్టి వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. అలా ఒక సాధారణ డాన్సర్ నుండి యూట్యూబ్ ఐకాన్గా మారే ప్రక్రియ ఇక్కడే వేగంగా పుంజుకుంది. షణ్ముఖ్ జశ్వంత్ కెరియర్లో ది సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు వరకు డాన్సర్గా గుర్తింపు ఉన్న షన్ను
ఈ సిరీస్ తో తనలోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇందులో షాకీ అనే పాత్రలో తను పండించిన అమాయకత్వం, కామెడీ టైమింగ్ మరియు మధ్యతరగతి కుర్రాడి ఎమోషన్స్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా యూత్ ఈ సిరీస్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ వెబ్ సిరీస్ తో షణ్ముఖ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కోట్లాది వ్యూస్ సాధించడమే కాకుండా తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రతి ఇంటి అబ్బాయిల షన్నుని ప్రజలు ఓన్ చేసుకున్నారంటే అది ఆ పాత్రలోని మ్యాజిక్ అనే చెప్పాలి. సాఫ్ట్వేర్ డెవలపర్ ఇచ్చిన ఊపుతో వచ్చిన సూర్య వెబ్ సిరీస్ షణ్ముఖ్ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఒక నిరుద్యోగి పడే మానసిక సంఘర్షణ, తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ మరియు తన లక్ష్యం కోసం చేసే పోరాటం, ఇలా ప్రతి అంశాన్ని షన్ను ఎంతో పరిణితితో పోషించాడు. సూర్య పాత్రలో తను పలికించిన హావభావాలు చూసి షన్ను కేవలం కామెడీయే కాదు, సీరియస్ ఎమోషన్ ను కూడా పండించగలడని అందరూ ప్రశంసించారు. ఈ రెండు సిరీస్ల సక్సెస్ అతన్ని కేవలం ఒక యూట్యూబర్ గా మాత్రమే కాకుండా ఒక కంప్లీట్ యాక్టర్ గా నిలబెట్టాయి. అందుకే షన్నుని అప్పట్లో అందరూ వెబ్ సిరీస్ కింగ్ అని ముద్దుగా పిలుచుకునేవారు. తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో షణ్ముఖ్, దీప్తి సునైనా జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి కెరియర్ ప్రారంభించిన కొత్తలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. దాదాపు 5 ఏళ్ల పాటు సాగిన వీరి ప్రేమాయణం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. అప్పట్లో వీరిద్దరూ కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్, రొమాంటిక్ కవర్ సాంగ్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయేవారు. కేవలం కెమెరా ముందే కాకుండా నిజ జీవితంలోనూ వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ పవర్ఫుల్ కపుల్ అనిపించుకునేవారు. ఏ ఈవెంట్ కు వెళ్ళినా, ఏ అవార్డ్ ఫంక్షన్ లో కనిపించినా వీరిద్దరు జంట చూడముచ్చటగా ఉండేది. సోషల్ మీడియాలో దీపు, షన్ను అనే హ్యాష్ ట్యాగ్ అప్పట్లో ఒక పెద్ద వైబ్. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అభిమానులు బలంగా నమ్మేవారు. ఒకరి పుట్టినరోజున మరొకరు ఇచ్చే సర్ప్రైజులు, సోషల్ మీడియా వేదికగా పంచుకునే ఎమోషనల్ పోస్టులు వీరి మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని చాటి చెప్పేవి. షణ్ముఖ్ ఎదుగుదలలో దీప్తి, అలాగే దీప్తి సక్సెస్ లో షన్ను ఒకరికొకరు వెన్నంటి ఉంటూ సపోర్ట్ చేసుకునేవారు. వీరిద్దరిని చూసి చాలా మంది యూత్ ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యేవారు అంటే అతిశయోక్తే కాదు. అయితే వీరి ప్రేమ కేవలం ఆనందంతోనే కాకుండా ఎన్నో ఎత్తుపలాలను కూడా చూసింది. అప్పట్లో షణ్ముఖ్ చేసే ప్రతి వీడియో వెనుక దీప్తి ప్రోత్సాహం ఉండేది. అలాగే దీప్తి బిగ్ బాస్ సీజన్ 2కి వెళ్ళినప్పుడు బయట నుండి షన్ను ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి అందరూ మురిసిపోయారు. కానీ విధి ఆడిన వింత నాటకమేమో తెలియదు కానీ 5 ఏళ్ల పాటు ఎంతో అద్భుతంగా సాగిన ఈ ప్రేమ కథలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. యూట్యూబ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ తన పాపులారిటీని మరో స్థాయికి తీసుకెళ్లాలని బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. హౌస్ లోకి వెళ్ళక ముందే తనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల తను విన్నరే అని అందరూ భావించారు. ఆశించినట్టుగానే షన్ను తన తెలివితేటలతో, టాస్కులతో తనదైన శైలిలో రాణిస్తూ ప్రేక్షకుల ఓటల్ని కొల్లగొట్టాడు. హౌస్ లోపల తను ఉన్న 100 రోజులు సోషల్ మీడియాలో నిరంతరం షన్ను పేరు మారుమోగిపోయింది. చివరికి టైటిల్ గెలవకపోయినా రన్నర్ అప్ గా నిలిచిన తన సత్తా చాటాడు. అయితే ఈ 100 రోజుల ప్రయాణం అతనికి ఎంత పేరు తెచ్చిందో అంతే స్థాయిలో వివాదాలను కూడా తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో తోటి కంటెస్టెంట్ సిరి హనుమంత్ తో షణ్ముఖ్ పెంచుకున్న సన్నిహిత్యం బయట ప్రపంచంలో పెను తుఫాన్నే సృష్టించింది. వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ హద్దులు దాటుతోందని, అది చూసే ప్రేక్షకులకు వింతగా అనిపిస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకోవడం, ఎమోషనల్ కావడమే కాకుండా మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెబుతూనే ప్రవర్తించే తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం షణ్ముఖ్ వ్యక్తిగత ప్రతిష్టను మసకపరచడమే కాకుండా అప్పటికే బయట తన కోసం ఎదురు చూస్తున్న దీప్తి సునైనా మనసును తీవ్రంగా గాయపరిచింది. బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున గారు మరియు కుటుంబ సభ్యులు హెచ్చరించిన షన్ను తన ధోరణి మార్చుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వివాదాలు కేవలం ట్రోలింగ్కే పరిమితం కాలేదు, షణ్ముఖ్ క్యారెక్టర్ పైనే ప్రశ్నలు రేకెత్తించాయి. హౌస్ లోపల సిరితో ఉన్న బాండింగ్ వల్ల బయట 5 ఏళ్ల పాటు తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దీప్తికి తను అన్యాయం చేస్తున్నాడనే భావన జనాల్లో
బలంగా నాటుకుపోయింది. బిగ్ బాస్ జర్నీ ముగిసి బయటకు వచ్చేసరికి షన్నుకి గ్రాండ్ వెల్కమ్ లభించిన లోపల తన వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం కాబోతుందనే చేదు నిజాన్ని తను ఊహించలేకపోయాడు. 5 ఏళ్లుగా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అలా బహిరంగ బ్రేకప్ చెప్పడం షన్నుని మానసికంగా కుంగదీసింది. దీప్తితో విడిపోయిన తర్వాత షణ్ముఖ్ జీవితం ఒక్కసారిగా అల్లకల్లోలం అయింది. వ్యక్తిగత బాధ ఒకవైపు ఉంటే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మరియు విమర్శలు అతన్ని వెంటాడే. తన తప్పుల వల్ల ఒక మంచి రిలేషన్షిప్ ని పాడు చేసుకున్నాడనే ముద్ర పడటంతో తన ఇమేజ్ భారీగా దెబ్బతిన్నది. ఈ మానసిక సంఘర్షణలో ఉన్న సమయంలోనే అతడు డ్రగ్స్ కేసు మరియు ఇతర చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఒకప్పుడు యూట్యూబ్ కింగ్ గా వెలిగిన ఒక స్టార్ ఇలా వరుస వివాదాల్లో చిక్కుకోవడం చూసి అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇండస్ట్రీకి సోషల్ మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఎంత కిందకు పడితే అంత బలంగా పైకి లేవాలి అన్నట్టుగా ఆ కష్టకాలంలోనే తను మార్చుకోవడానికి ప్రయత్నించాడు. తన తప్పుల్ని తెలుసుకొని వివాదాలకు దూరంగా ఉంటూ మళ్ళీ తన కెరియర్ని ఎలా గాడిలో పెట్టాలనే విషయంపై దృష్టి సారించాడు. ఆ సుదీర్ఘ నిరీక్షణ మరియు పోరాటం తర్వాతే ఇప్పుడు తన జీవితంలో మళ్ళీ వెలుగులు నిండాయి. గత కాలపు చేదు జ్ఞాపకాలను వివాదాలను వెనక్కి నెట్టి షణ్ముఖ్ జశ్వంత్ తన జీవితంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఫిబ్రవరి 25 బుధవారం నాడు తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకొని అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కొన్ని రోజుల క్రితమే ఒక అమ్మాయి ముఖం కనిపించకుండా ఫోటోలు షేర్ చేస్తూ మిస్టరీ గర్ల్ అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసిన షన్ను ఇప్పుడు నేరుగా ఎంగేజ్మెంట్ ఫోటోలతో ఆ సస్పెన్స్ కు శుభం కార్డు వేశాడు. ఈ వేడుక అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఫోటోల్లో ఈ జంట ఒకరినొకరు చూసుకుంటున్న తీరు, వారి ముఖాల్లోని చిరునవ్వు షణ్ముఖ్ జీవితంలో మళ్ళీ ప్రశాంతత నెలకొందని స్పష్టం చేస్తున్నాయి. వైష్ణవి చోడిశెట్టి గురించి చెప్పాలంటే ఆమె సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లేదా డిజిటల్ మీడియాకు సంబంధించి తనకంటూ ఒక గుర్తింపును కలిగి ఉన్నారని సమాచారం. వీరిద్దరి పరిచయం ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి వివరాలు బయటకి రాకపోయినా షణ్ముఖ్ కష్టకాలంలో ఆమె అతనికి కొండంత అండగా నిలిచారని సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలకు నెటిజన్ల నుండి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. చివరికి ఒక మంచి తోడు దొరికింది, ఆల్ ది బెస్ట్ షన్ను అంటూ ఫ్యాన్స్ హార్ట్ ఇమోజీలతో కామెంట్స్ బాక్సులను నింపేస్తున్నారు. పాత గతాన్ని తవ్వి తీయకుండా కొత్త జీవితాన్ని గౌరవించాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక పెళ్లి ఎప్పుడు అనే విషయంపై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మార్చ్, ఏప్రిల్ లేదా మే నెలల్లో పెళ్లిళ్లకు బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉండటంతో ఈ 3 నెలల్లోనే ఏదో ఒక రోజు షణ్ముఖ్ వైష్ణవిల వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ సమ్మర్లోనే షన్ను ఒక ఇంటివాడు కాబోతున్నాడనే వార్త అభిమానులకు అసలైన ట్రీట్ అనే చెప్పాలి. యూట్యూబ్ స్టార్గా నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన షణ్ముఖ్ ఒక బాధ్యతాయుతమైన భర్తగా తన కొత్త ప్రయాణాన్ని సంతోషంగా సాగించాలని, వాళ్ళు హ్యాపీగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.